హలో పిల్లలు, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నెంబర్స్ సిక్స్త్ క్లాస్ వాళ్ళకి అంటే 5th నుంచి 6th క్లాస్లోకి వచ్చే పిల్లల కోసం ఎంట్రన్స్ కోచింగ్, ఈ రకరకాల స్కూల్స్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోచింగ్ మన వీడియోలో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది వీడియో నెంబర్ 2. వీడియో నెంబర్ 1లో మనం నెంబర్స్ స్టార్ట్ చేసాం. నెంబర్ సిస్టంలో క్వశ్చన్ స్టార్ట్ చేసాం. మోడల్ స్కూల్స్, గురుకులాలు, తెలంగాణ స్టేట్ గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, నవోదయ స్కూల్స్, ఏ ఎగ్జామ్కైనా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కైనా 5th నుంచి 6th వచ్చే పిల్లలకి మన ఈ ఆన్లైన్ కోచింగ్ చాలా హెల్ప్ అవుతుంది. చాలా బాగా ప్రాక్టీస్ చేపిస్తాను నేను. అండ్ ఫస్ట్ వీడియోలో మీకు నేను అనుకున్నట్టుగా వీడియో ఎండింగ్లో నేను క్వశ్చన్స్ పోస్ట్ చేయలేకపోయాను. అండ్ ఆ క్వశ్చన్స్ని ఈరోజు ఈ వీడియో ఎండింగ్లో మీకు క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. ఈ క్వశ్చన్స్తో పాటు ఆ క్వశ్చన్స్ని కలిపి ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత ఏ వీడియోకి ఆ వీడియో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. వీడియో అంతా బాగా వినండి పిల్లలు. వింటున్నారా? బాగా వినండి, విని ప్రాక్టీస్ చేయండి. చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ చేసుకున్నావా? ఈరోజు మీకు నేను ఒక చిన్న కథ చెప్తా. వింటారా? ఒక కథ చెప్పి మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేస్తాను. మీ అందరికీ కథలంటే ఇష్టమే కదా. అనగనగనగా ఒక ఊరిలో, ఒక అడవిలో ఒక పోటీలు పెట్టారు. ఏం పోటీలు అంటే, అక్కడ ఒక పెద్ద మొద్దు ఉంటుంది. దాన్ని ఎవరు తల మీద 5 నిమిషాల పాటు ఉంచుకుంటారో, ఆ మొద్దుని తల మీద 5 నిమిషాల పాటు ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళు విజేతలు. వాళ్ళు ఆ అడవికి రాజులైతారు. ఏ జంతువు అయినా సరే. ఎవరు అంటే జంతువులు, అడవిలో ఉండేది ఎవరు? జంతువులే కదా అని చెప్పి పోటీలు పెడతారు. ఆ పోటీకి మొట్టమొదట ఎవరు వస్తారంటే సింహం వస్తుంది. ఎందుకు? అడవికి రాజెవరు? సింహమే కదా. సింహం వచ్చేసి ఈ అడవికి నేను తప్ప ఎవరు రాజు ఉండకూడదు, దీన్ని నేనే కష్టమైన తల మీద పెట్టుకుంటా, 5 నిమిషాలు పెట్టుకుంటాను, నేనే గెలుస్తానని చెప్పి చాలా పెద్దది, బరువైంది, చాలా బరువైంది. అది మోసే ప్రయత్నం చేస్తుంది. తనకి సింహానికి కూడా చాలా బలం ఉంటుంది కదా, చాలా నోటితో చాలా ఎత్తు లేపుతుంది, కానీ తల మీద పెట్టుకోలేకపోతుంది. ఓడిపోతుంది. తల ఉంచుకొని వెళ్ళిపోతుంది. అందరూ అయ్యో రాజుగా ఉండాల్సిన సింహం ఓడిపోతే అందరూ ఎగతాళి చేసుకుంటూ నవ్వుతున్నారు మిగిలిన జంతువులు. ఈలోపు ఒక నక్క వచ్చింది. నక్కకి ఆశ ఎక్కువ. అది గెలుస్తుందా ఓడిపోతుందా అని చూడదు. ఈ గెలవటం వల్ల ఏమొస్తుంది? అడవికి రాజు అవుతుంది. ఆ గుర్తింపు కావాలని వచ్చింది. వచ్చి అంత పెద్ద ముద్దును మోస్తుంది అది. కానీ అడవికి రాజు కావాలని ఆశ మాత్రం బాగా ఉండి ఆ ముద్దుని అటు లేపి ఇటు లేపి దాని కింద తలదూర్చి లేపి 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 కొద్దిగా పైకెత్తుతుంది. కానీ ఆ ముద్దు బరువుకి టపామని పడిపోతుంది. దానికి ఏదైనా తల ఇరుక్కుపోతుంది. నక్క చచ్చిపోతుంది పాపం. అందుకనే అతిగా ఆశ పడకూడదు కదా. సరే, ఈలోపు రానే వచ్చాడు ఎవరు? గజరాజు. ఏనుగు. అందరూ చూస్తున్నారు. ఆహా, ఏనుగు వచ్చేసిందిరా, ఈ మొద్దు లేపడం దానికి ఎంతసేపు రా పని, ఏనుగు వచ్చేసింది, ఈజీగా విన్ అయిపోతుందని అందరూ చూస్తున్నారు. వచ్చింది. ఏనుగు కూడా చాలా గర్వం ఉంది. వీళ్ళ వల్ల ఏమవుతుంది, నాకు చాలా బలం ఉంది, ఇలాంటి మొద్దుల్ని ఎన్ని లేపాను, పెద్ద పెద్ద చెట్లనే నేల కూల్చాను నేను అని చెప్పి, పెద్ద విషయం కాదని తన పొడవాటి తొండంతో అలా ముద్దుని చుట్టి లేపి తల మీద పెట్టుకుంది. కానీ ఆట నియమం ఏంటి? తల మీద 5 నిమిషాల పాటు తల మీద ఉంచుకోవాలి. అది నియమం. కానీ ఏనుగు తల మీద పెట్టుకుంది, కానీ ముద్దు నిలబడలేదు, జారిపోయింది. వాలుగా ఉంటుంది కదా తల. కాబట్టి ఏనుగు కూడా ఓడిపోయింది. అరే, ఈ పందెంలో గెలిచేవాళ్ళు ఎవరు లేరా? ఎవరుంటారు చెప్పండి? ఎవరు లేరు ఇందులో ఎవరు గెలవలేరు అని అందరూ అనుకుంటుంటే ఎక్కడి నుంచో ఒక పిలుపు వచ్చింది, నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అని. జంతువులు ఎవరు కనపడట్లేదు. ఏ జంతువు వచ్చింది ఏంటి, ఎక్కడి నుంచి మాట వినపడుతుంది కదా అని ఏ జంతువు కనపడట్లేదు. ఎందుకు చెప్పండి? వచ్చింది చీమ. అందరూ తలల కింద కొంచెం చూస్తే అప్పుడు నేల మీద చీమ కనిపించింది.
అందరూ నవ్వారు. నువ్వా? ఏనుగే లేపింది, ఏనుగే మోయలేకపోయింది, సింహమే మోయలేకపోయింది, నువ్వెంత అని. చీమకి చాలా కోపం వచ్చింది. నేను పార్టిసిపేట్ చేస్తాను అని చాలా గట్టిగా అందరిని అరిచింది. సర్లే పోనిద్దు, ఏముంది, ఇంతమంది పార్టిసిపేట్ చేశారు, అది కూడా ఎట్లాగో ఓడిపోతుంది కదా, సరే అందరికీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని సరే ఆ కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు చీమకు కూడా పర్మిషన్ ఇచ్చారు. చీమ చాలా ప్రాక్టీస్ చేసి వచ్చింది, చాలా బాగా ప్రాక్టీస్ చేసి వచ్చింది. చీమకి చాలా తపన ఎక్కువ, చాలా కసి ఎక్కువ. ఏదైనా అనుకుంటే చీమ చాలా గట్టిగా సాధిస్తుంది. చీమ చాలా గొప్ప శ్రమజీవి. ఎంత చదువుకున్నారా మీరు? ఎంతో దూరం పోయి చిన్న చిన్న పంచదార గింజలు తీసుకొచ్చి దాచుకొని ఆహారంగా దాచుకునే శ్రమజీవి చీమ. ఈ పందెం పెడుతున్నారు మన అడవిలో అంటే కొన్ని రోజుల ముందు నుంచే పందెం అంటే ఎట్లా పెడతారు, దాంట్లో నియమాలు ఎట్లుంటాయి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా కష్టపడాలి అని రకరకాలుగా ఆలోచించి శ్రమ చేసి వచ్చింది. తోటి చీమలను, సీనియర్ చీమలను, గొప్ప గొప్ప వాళ్ళని, ఈ పందాలలో తెలివైన వాళ్ళని కలుసుకొని ఎలా పార్టిసిపేట్ చేయాలి అని అన్నీ చాలా ప్రీ ప్లానెడ్గా ప్రాక్టీస్ చేసి వచ్చింది. అక్కడికక్కడ గుంపులోంచి వచ్చి అన్నీ అనలేదని పార్టిసిపేట్ చేస్తాను. చాలా బాగా కష్టపడి ప్లానెడ్గా వచ్చింది. అందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. అరే ఈ చీమ ఎలా గెలుస్తుందిరా, దీనికి ఎంత ధైర్యం ఏంటి, ధైర్యమా లేకపోతే దీని అతి తెలియదు అట్లా, ఆల్రెడీ నక్క మోయేలాగా దాని తల కింద దాని కింద పెట్టి చచ్చిపోయింది, చీమ వల్ల అవుతుంది. అటు ఇటు చూసింది చీమ, దాని చుట్టూ తిరిగింది. ఏం చేసింది, మెల్లగా పోయి మొద్దు కింద చిన్న రంధ్రం చేసింది. నేలకి రంధ్రం చేసి ఆ నేలలో కూర్చొని తల మొద్దు కానిచ్చి పెట్టింది. 5 నిమిషాలు ఉంది, అయిపోయింది, గెలిచానుంది. అందరూ ఆశ్చర్యపోయారు, నువ్వు ఎట్లా గెలిచావని. మరి మీరేం పెట్టారు పందెం? మొద్దు తల కానిచ్చి 5 నిమిషాలు ఉంటే, 5 నిమిషాలు తల మీద ఉంచుకుంటే, 5 నిమిషాలు పెట్టుకుంటే గెలుస్తారు. 5 నిమిషాలు తల మీద ఉంచుకుంటే గెలుస్తారు. నేను తల మీద ఉంచుకున్నాను, పెట్టాను, తల మీద ఉందిగా ముద్దు. అట్లట్లా మీరు నేల కానుంది కదంటే మీరు పెట్టలేదు కానేమో, నేల కాని ఉండకూడదని మీరు నియమం పెట్టారా? లేదే, కాబట్టి నేనే గెలిచాను. చీమ తెలివితేటలకి, చీమ చేసిన ఆ చతురతకి అందరికీ ముచ్చటేసింది. చీమని విజేతగా ప్రకటించారు. అడవికి రాజు చీమ. వినటానికి ఆశ్చర్యకరంగా ఉంది కదా. మరి ఇంతకీ చీమ ఏం ప్రాక్టీస్ చేసి వచ్చింది అనుకుంటున్నారు? గుంట తవ్వటం ప్రాక్టీస్ చేసి వచ్చింది. దానికి ఆల్రెడీ ముందే తెలిసి ఈ పని చేస్తానని. పిల్లలు, మీరు కూడా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా, మీరు ఇప్పుడు చిన్న పిల్లలు కదా, మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసేటప్పుడు మీరు కూడా ఈ ఎగ్జామ్స్ గురించి బాగా తెలుసుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవద్దు. మీరు ఖచ్చితంగా మంచి ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి ఎగ్జామ్స్ ఎన్నో మీరు ఖచ్చితంగా మంచి రిజల్ట్తో బయటకు వస్తారు. ఏం చేయాలి? కష్టపడాలి, శ్రమ చేయాలి, ఎగ్జామ్ గురించి తెలుసుకోవాలి, నలుగురిని అడగాలి, తెలిసిన వాళ్ళ దగ్గర విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తే మాకు ర్యాంక్ వస్తుంది, ఎలా ప్రాక్టీస్ చేస్తే మాకు సీట్ వస్తుంది, ఈ ఎగ్జామ్స్ అవుతే ఇంకేమైనా ఎగ్జామ్స్కి, అలా మీరు మంచిగా శ్రమ పడాలి. అండ్ దాని గురించిన మంచి గట్టి పట్టుదల చేయాలి. ఇవాళ మొదలుపెట్టి రేపు వదిలేయటం కాదు. అందుకనే మీ అందరికి కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఈ స్కూల్స్ సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా సీట్ రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ మన మోడల్ స్కూల్స్లో ఖచ్చితంగా మీకు సీటు కష్టపడితే వస్తుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ మన వీడియో నెంబర్ 2కి వచ్చేద్దామా? రెడీ. ఫస్ట్ వీడియోలో మనం నెంబర్స్ గురించి చూసాం కదా. మీకు నేను ఒక మాట చెప్తాను. ఈ నెంబర్స్ అనే టాపిక్కి చిన్న చిన్న రూల్స్ అంటూ ఏముండవు. క్వశ్చన్స్ మంచిగా చదవాలి, క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. కొన్నిటికి అలా కాదు, కొంచెం ప్రాబ్లమ్స్ చేయాల్సి వస్తుంది. ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ చేయాల్సి వస్తుంది. అవునా? అవన్నీ మీ అందరికీ వచ్చు కదా. టేబుల్స్, మల్టిప్లికేషన్స్ అన్నీ చేయాల్సి వస్తుంది. కొన్నిటికి తెలివి వాడాలి. వాడి క్వశ్చన్ చదివి అర్థం చేసుకుంటే ఆన్సర్స్ వస్తాయి ఈ నెంబర్స్ సిస్టంలో. సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దామా? రెడీ, స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్. ఈ క్వశ్చన్ రాసేంత వరకు మీకు టైం సేవ్ అవ్వను, నేను పాజ్ చేసి క్వశ్చన్ రాస్తాను. ఓకే రైట్ పిల్లలు, మీ ముందు క్వశ్చన్ ఉంది. ఇక్కడ నేను ఇంగ్లీష్ మరియు తెలుగు 2 వర్షన్స్లో రాశాను. ఎందుకంటే తెలుగు మీడియం పిల్లలకు కూడా నేను ఈ క్లాసెస్ని క్లియర్గా అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియోలో నేను ఈ విషయాన్ని మర్చిపోయాను. ఎనీహౌ, ఇప్పుడు చూడండి.
if the hundreds place digit is 3 times more, hundreds place digit is 3 times more, so 3 digit number is there, ఒక 3 అంకెల నెంబర్ ఉంది, అందులో హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ అంటే ఈ డిజిట్ ఈస్ 3 times, 3 times మీన్స్ 3 రెట్లు, 3 times. ఎవరికన్నా మోర్ దాన్ వన్స్ ప్లేస్ డిజిట్, ఈ వన్స్ ప్లేస్ లో డిజిట్ కన్నా ఇది 3 times ఎక్కువ. అండ్ టెన్స్ ప్లేస్ డిజిట్ హ్యాస్ no place value, this tens place digit has no place value, then that 3 digit number is, వందల స్థానంలోని అంకె, ఈ అంకె ఒకట్ల స్థానంలోని అంకె కన్నా 3 రెట్లు ఉంటుంది. వందల స్థానంలో అంకె ఉంటుంది కదా, ఇది ఈ ఒకట్ల స్థానంలో అంకె కన్నా 3 రెట్లు ఉంటుంది. మరియు పదుల స్థానంలోని అంకెకు స్థాన విలువ లేదు, ఇక్కడ ఉండే అంకెకు స్థాన విలువ లేదు. ఆ 3 అంకెల సంఖ్య ఏది కింద 4 ఆప్షన్స్ లో మీరు గుర్తుపట్టండి. ఎస్, మీరందరూ కరెక్ట్గా రైట్ ఆన్సరే గుర్తుపట్టారు, నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా పట్టే ఉంటారు. అండ్ నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఈ నెంబర్ సిస్టంలో మీకు ముందే చెప్పాను, మనం చేసేది ఏముండదు, మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఏమి ఉండదు. జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మనం ఆన్సర్ నుంచి కూడా క్వశ్చన్స్కి వెళ్ళొచ్చు, ఒక్కొక్క ఆన్సర్ చూడవచ్చు. ఇప్పుడు ఈ నెంబర్ ఉందనుకోండి, ఈ నెంబర్ ఈ కండిషన్స్ ప్రకారమే ఉందా, ఈ నియమాల ప్రకారమే ఉందా చూసుకోండి. ఒకట్ల స్థానంలోని అంకె కన్నా వందల స్థానంలోని అంకె 3 రెట్లు ఉండాలి. ఇది 4, ఇది 9, 4కి 3 రెట్ల 9, 3 times, 4కి 3 times అంటే 12. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడికి రండి, ఒకట్ల స్థానంలోని అంకె కన్నా వందల స్థానంలో అంకె 3 రెట్లు ఉండాలి. ఎస్, 3కి 3 రెట్లు 9 కరెక్టే కదా. అంటే ఇది రైట్ కాదు, ఇది రైట్ ఆన్సర్ కాదు, ఇది కావచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా అలానే చూడండి, 3, 9, 3, 9. ఎస్, అంటే ఒకట్ల స్థానంలోని అంకె కన్నా వందల స్థానంలో అంకె 3 రెట్లు ఈ 3 ఆప్షన్స్ లోనూ ఉంది. మరి ఇంకొక కండిషన్ ఏంటి, టెన్స్ ప్లేస్ డిజిట్ హ్యాస్ నో ప్లేస్ వాల్యూ. పదుల స్థానంలోని అంకెకు ప్లేస్ వాల్యూ ఉండకూడదు. ప్లేస్ వాల్యూ ఉండకూడదు అంటే అర్థం ఏంటి, ఆ ప్లేస్కి వాల్యూ ఉండకూడదు. ఇప్పుడు 4 ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ 6 ఉంది, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఇప్పుడు 3 ఉంది, ఈ 3 ఎక్కడ ఉంది, పదుల స్థానంలో ఉంది, టెన్స్ ప్లేస్లో ఉంది. దీని ప్లేస్ వాల్యూ ఎంత, 30. అరే ప్లేస్ వాల్యూ ఉంది కదా దీనికి, 3కి 30, ఈ 3కి 30 ఈ ప్లేస్కి వచ్చింది కాబట్టి దీనికి వాల్యూ 30 అయిందంటే దీనికి ప్లేస్ వాల్యూ ఉంది. 6కి ఇక్కడ ప్లేస్ వాల్యూ ఉందా, ఉంది. ఈ ప్లేస్కి వస్తే వాల్యూ ఉందా 6కి, 6 ఇక్కడికి వస్తే 60 కదా, ప్లేస్ వాల్యూ ఉంది. ఇక్కడికి రండి, 0. అయ్యో, 0కి ఎక్కడున్న వాల్యూ లేదు, అవునా, 0కి ప్లేస్ వాల్యూ లేదు. సార్ 100 నోటు మీద ఒకటి పక్కన 2 సున్నాలు ఉంటే వాల్యూ ఉంటుంది కదా సార్, ఒకటే 0 అంటే 10 రూపాయలే కదా సార్ అంటారేమో, అది వేరు. ఇక్కడ నెంబర్లలో ప్లేస్ వాల్యూస్ వేరు. ఈ 0 టెన్స్ ప్లేస్లో ఉన్న 0నే, హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న 0నే, థౌజండ్స్ ప్లేస్లో ఉన్న 0నే. 0 ఎక్కడున్నా 0నే, ఎక్కడున్నా 0నే, దానికి ప్లేస్ వాల్యూ లేదు. సో పిల్లలు ఇప్పుడు మన రైట్ ఆన్సర్ ఏది, ఆన్సర్ డి. రెడీ, ఓకే. మీకు నేను ఇంకొక క్వశ్చన్ రాస్తాను. ఇఫ్ వన్స్ ప్లేస్ డిజిట్, ఏదో పెద్ద పెద్దగా ఉన్నది నెంబరు, పిల్లలు రెడీగా ఉన్నారా, చదవండి చదవండి. ఇఫ్ వన్స్ ప్లేస్ డిజిట్ అండ్ టెన్స్ ప్లేస్ డిజిట్, వన్స్ ప్లేస్ డిజిట్ టెన్స్ ప్లేస్ డిజిట్ ఆర్ సేమ్. వన్స్ ప్లేస్ డిజిట్ టెన్స్ ప్లేస్ డిజిట్ సేమ్ అట, ఓకే ఓకే. అండ్ హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ ఈస్ 3 times దట్ ఆఫ్ టెన్స్ ప్లేస్ డిజిట్. అవ్వో, వన్స్ ప్లేస్ డిజిట్ ఇప్పుడు ఇట్లా అనుకుందామా, ఏది వన్స్ ప్లేస్ ఎట్ నుంచి మీ వైపు నుంచి, ఇది వన్స్, టెన్స్, హండ్రెడ్స్. వన్స్ ప్లేస్ డిజిట్ టెన్స్ ప్లేస్ డిజిట్ సేమ్, వీళ్ళిద్దరు సేమ్. హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ ఎట్లుందట, దెన్ హండ్రెడ్స్ ప్లేస్, దెన్ ద 3 digit, దెన్ దట్ ఆఫ్ టెన్స్ ప్లేస్ ఎక్కడ ఉంది కదా సేమ్. అండ్ హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ ఈస్ 3 times దట్ ఆఫ్ టెన్స్ ప్లేస్ డిజిట్. ఈ హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్ ఈ టెన్స్ ప్లేస్ డిజిట్ కన్నా 3 రెట్లు పెద్దదట. ఇది పెద్దది, ఇది పెద్దదా, ఇది పెద్దగా ఉందా, ఈ వేలు చూడకండి, అక్కడ క్వశ్చన్లో అట్లనే ఉంది, పెద్దది ఇది, ఓకేనా. ఈ వేలు పెద్దగా చేసుకుంటా, ఇప్పుడు ఇది పెన్ మార్కర్తో పాటు వేలు, ఓకేనా. ఇప్పుడు పెద్దగా ఉంది, 3 రెట్లు పెద్దదట. ఎవరు, హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్, ఎవరికన్నా టెన్స్ ప్లేస్ కన్నా
వీళ్ళిద్దరు ఎలాగో ఈక్వల్, దీనికైనా 3 టైమ్స్ కదా. సో తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ఒకట్ల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు సమానం. ఓకేనా? ఇగో ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా మ్యాథమెటిక్స్ కి లాంగ్వేజ్ లేదు. మ్యాథ్స్ ఒకటి లాంగ్వేజ్, మ్యాథ్స్ లాంగ్వేజ్ ఎవరికైనా అర్థమైపోతుంది. అవునా? ఎవరికైనా అర్థమైపోతుంది. ఓకే, ఈజీగా ఉంది. ఒకటి స్థానం పదుల స్థానంలోని అంకెలు రెండు సేమ్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, 100ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు 3 రెట్లు. చెప్పండి, ఎక్కడ 4 ఆప్షన్స్ లో ఎక్కడ ఉంది? ఏ ఆప్షన్ లో రైట్ ఆప్షన్ ఉంది ఈ కండిషన్ ప్రకారం? చెప్పేస్తున్నారు పిల్లలు. రైట్ ఆన్సర్ ఎక్కడుంది? ABCD. ఫస్ట్ ఒక్కొక్క ఆప్షన్ చూద్దామా? మీరు పెట్టేశారు సార్, మేము పెట్టేశాను సార్, మీరు ఎందుకు సార్ అంటే ఎవరో ఒకళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారుగా, ఇంకా ఆప్షన్ ఎత్తుకేవాడు ఉంటారు, నాలాగా బాగా టాపర్స్ ఉంటారు, బాగా చదివేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం నేను ఒకసారి చెప్తాను. ఫస్ట్ది, ఒకట్ల స్థానంలోనాక 10ల స్థానంలో అంకెలు ఈక్వల్ ఉండాలి. ఉన్నాయి సార్? ఎస్ సార్, ఉన్నాయి సార్, ఉన్నాయి. మరి 100ల స్థానంలోనాకే 3 రెట్లు ఉండాలి కదా దీనికన్నా. 2కి 3 టైమ్స్ 4, 2కి 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ అంటే 3 ఇంటూ 3, 2 ఇంటూ 3 6 కాదు కాదు. సో ఆప్షన్ ఏ రాంగ్ ఆప్షన్. బిలో కూడా ఒకట్ల స్థానం 10ల స్థానంలో అంకెలు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ కండిషన్ వరకు సాటిస్ఫై అయింది. మరి 10ల స్థానంలో అంకె దీనికన్నా 3 రెట్లు ఉండాలి. 6కి 3 రెట్లు ఒకటే కాదు, తీసేయండి. ఆప్షన్ బి కూడా కాదు. ఇక్కడ రండి, సికి రండి. ఒకట్ల స్థానం 10ల స్థానంలోని అంకెలు సేమ్ ఉండాలి, ఉన్నాయి. 100ల స్థానంలోని అంకె 10ల స్థానంలోని అంకెకు 3 రెట్లు ఉండాలి. 10s ప్లస్ 1 డిజిట్ కంటే 3 టైమ్స్ ఉండాలి. ఎందుకంటే 1 3 సార్ 3 ఉంది, ఇది అవసరం లేదు. ఇక రాంగ్ అయింది కదా. 3 3 సేమ్ ఉంది, దీనికి 3 టైమ్స్ లేదు, ఇక్కడ 1 చిన్న నెంబర్ ఉంది. సో మన రైట్ ఆన్సర్ ఏది? రైట్ ఆన్సర్ ఏది? సి, ఆప్షన్ సి. ఏమంటే మీరేం చేయాలి? బబ్లింగ్స్ లో ఆప్షన్ సిని మంచిగా థిక్గా నిండుగా బబ్లింగ్ చేయాలి. బబ్లింగ్ చేయడం బాగా ప్రాక్టీస్ చేయండి. రైట్, ఇంకొక క్వశ్చన్ చూద్దామా? ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చేయాలి. అండ్ ఈ క్వశ్చన్ గురించి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను పిల్లలు. ఈ క్వశ్చన్ దాదాపుగా నేను ఒక 2 సార్లు అనుకుంటా మనం మోడల్ స్కూల్ ఎంట్రన్స్ పేపర్లో రావడం చూసాను. అంటే ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చన్ కాదు సార్, ఈ క్వశ్చన్ కాదు సార్ అనేది. ఈ మోడల్ లార్జెస్ట్ 3 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్, లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్, స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్, ఈ మోడల్లో క్వశ్చన్ దాదాపుగా 2-3 సార్లు వచ్చింది. అందుకనే చాలా జాగ్రత్త చేయండి. మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ మీరు చేయగలుగుతారు, ఈజీగా మీకు వచ్చేస్తుంది. సో డిఫరెన్స్ అంటే -8. ఎవరెవరికి? లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ చెప్పండి. లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏది? అందరు చెప్పాలి. వెరీ గుడ్, 9999. లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ 9999. అండ్ స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్, 3 డిజిట్ నెంబర్స్ లో స్మాలెస్ట్ అంటే చిన్నది, దానికన్నా చిన్న 3 డిజిట్ నెంబర్ ఉండదు. ఎట్లా ఆ నెంబర్ ఏది చెప్పండి? 100. 100 అవుట్ ఆఫ్ 100 మార్క్స్ వస్తాయి రేపు మీకు. 100 గురించి బాగా తింటే మీరు. 100 స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్. రైట్, ఏం చేయాలి మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని? డిఫరెన్స్. సో తెలుగులో ఒకసారి చదువుతామా సార్? 2 లాంగ్వేజ్లో చదువుతున్నారు సార్. చిన్న సంఖ్యకు 2వ లైన్ నుంచి చదువుతామా? మనం ఫస్ట్ లైన్ నుంచి చదవాలి కదా. అందుకే నాలాంటి వాళ్ళు మీలో కూడా ఒకళ్ళిద్దరు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. 4 అంకెల అతిపెద్ద సంఖ్యకు 3 అంకెల అతి చిన్న సంఖ్యకు మధ్య గల భేదం కరెక్టేనా? ఇక్కడ వస్తుందా? ఏమో. ఓకే, 9999 100కి మధ్య భేదం. తెలుగు టీచర్ చూస్తే నన్ను తిడతారు. 909 909 9 - 1 8 9 మైనస్ వెళ్ళలేదు కదా ఇక్కడ 9899 9899 ఎస్, ఆప్షన్ డి. చాలా జాగ్రత్త చేయండి. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను పిల్లలు, చాలా సీరియస్. ప్రతిసారి మనం జోకులు చేసుకోకూడదు. ఏంటంటే ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లగాళ్ళు అస్సలు జాగ్రత్తగా ఉండరు, బాగా తొందర ఎక్కువ, నాలాగా తొందర చేస్తారు. ఇప్పుడు నేను 2వ లైన్ నుంచి స్టార్ట్ చేసినట్టు
సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 9999 కింద 100 ఎలా వేసుకోవాలో తెలుసు కదా. చాలా పెద్ద పెద్ద తెలివైన వాళ్ళు ఉంటారు, కానీ ఎట్లుంటుంది ప్రాక్టీస్ చేయకుండా, లేకపోతే ఇట్లాంటి చిన్న చిన్న ఎర్రర్స్ వేసి చేతులారా ఈజీ క్వశ్చన్స్ కూడా మార్కులు పోగొట్టుకుంటుంటారు. సో ఇట్లాంటి వాటి దగ్గర మీరు తొందరపడద్దు. 1కి 2 సార్లు ఏం చేయాలి, మీరు ఆప్షన్ పెట్టగానే తొందరపడి బబ్లింగ్ చేయొద్దు. అయిపోయింది కదా, వచ్చింది కదా, డిఎన్ పెట్టకూడదు. అన్ని అంకెలు చూడండి, చూడటానికి ఒకలాగానే ఉంటాయి. 9 9 8 0 8 9 9 0 9 8 0 0 9 8 9 అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇంకా మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేయాలా, ఇంకా చూడండి ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఒకలాగానే ఇస్తాడు. అందుకనే మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే తెలివైన వాళ్ళకే కదా సీట్ వచ్చేది. అది చూడండి, సరే చూడండి, ఈ 4 ఆప్షన్ చూడండి. ఇక్కడ జరుగుతుంది అన్నిట్లో 9లు 8లు 8లు 9లు అన్నీ ఒకలాగానే అనిపిస్తాయి. 9 8 9 9 వస్తాడు. ఇట్లాంటి ఆప్షన్ కూడా ఒకటి ఇస్తే మీకు ఇంకా బాగుంటుంది. 9 8 8 9 9 9 8 8 9 చూసారు. అంటే సార్ మేము జాగ్రత్తగానే ఉంటామన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. తొందర ఎక్కువ పిల్లలు, నేను చూశాను, చాలా మంది పిల్లలు చూశాను, తొందర ఎక్కువ. వాళ్ళు బాగా చేస్తారు, సబ్ట్రాక్షన్ అంతా బాగా చేస్తారు, కానీ ఓపిక్గా ఇది ఈ ఆప్షనా ఇదా సరిగ్గా చూసుకోరు. అన్నీ ఒకలాగానే కనిపిస్తాయి. లాస్ట్ ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఉంటుంది. మనకి లాస్ట్ ఆప్షన్ దాకా చదివే ఓపిక ఉండదు కదా. ఫస్ట్ ఆప్షన్ చూడగానే 9లు 8లు 9లు 8 కనపడుతూనే ఉంటాయి. అందుకని టక్కన ఏ పెడతారు, ఏం బబ్లింగ్ చేస్తారు, పోయి అయిపోయింది. 1 మార్కుతో సీటు పోయింది. కాంపిటీషన్ అంటే అంతే కదా. 1 మార్కుతో సీటు పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కాంపిటీషన్లో. ప్రతి బిట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అందుకనే పిల్లలు మీరేం చేయాలి, ఆప్షన్ ఆన్సర్ రాగానే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క డిజిట్ 9 9 వెరీ గుడ్, 8 9 ఉంది అన్నాక అప్పుడు బబ్లింగ్ చేసుకోవాలి. రీచెకింగ్ చాలా ఇంపార్టెంట్. చేయటము ఇంపార్టెంటే, చేసి తొందరపడకుండా జాగ్రత్తగా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం తొందరగా. చాలా చిన్న క్వశ్చన్ కనబడుతుందా మీకు ఇప్పుడు? క్వశ్చన్ ఎంత ఈజీగా ఉంది. ఇందాకేమో బోర్డు అంతా నిండిపోయింది ఆ క్వశ్చన్స్. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, 1 లైన్ తెలుగులో 1 లైన్, ఇంగ్లీష్లో 1 లైన్. ఎంత ఈజీ క్వశ్చన్ అనుకుంటున్నారా? ఒక్కోసారి పెద్దగా కనిపించిన క్వశ్చన్ అసలు ఏం పెన్ను పెట్టలే మనం, అవునా? పెద్దగా బోర్డు అంతా రాసేంత రాసా. ఏమైనా చేసాం మన క్యాలిక్యులేషన్? చేయలేదు కదా. అంతకుముందు ఫస్ట్ 1 2 క్వశ్చన్స్కి లేదు కదా. పెద్దగా చూడగానే భయంకర వామ్మో అనిపిస్తుంది, కానీ ఆన్సర్ అంత ఈజీగా వచ్చింది. ఇదేమో చిన్నగా ఏముంది అనిపిస్తుందా? కొంచెం పని పెడుతుంది మీకు, కొంచెం పని పెడుతుంది, కొద్దిగా చేస్తారా పని. రెడీ, చదవండి. హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్? 2 అంకెల సంఖ్యలు. మొత్తం ఎన్ని 2 అంకెల సంఖ్యలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3 4 5 1 8 0 నుంచి కూడా లెక్క పెట్టాలి. 0 1 2 3 4 5 6 7 8 9 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 10 నుంచి 11 12 13 అట్లా రాస్తే ఎక్కడ దాకా ఉంటే 2 డిజిట్ నెంబర్స్? 99. ఓకే, ఆన్సర్ అయిపోయిందా? 99 వచ్చిందా? పెట్టండి, 99 పెట్టండి. వెరీ గుడ్, 99 రైట్ ఆన్సర్. ఎంతమంది పెట్టారు? అందరు పెట్టారా? వెరీ గుడ్. నాలాగా అందరూ ఇంటెలిజెంట్ స్టూడెంట్సే ఇది పెట్టిన వాళ్ళందరూ. ఇది కాదమ్మా రైట్ ఆన్సరు. క్వశ్చన్ చదవాలి. రైట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళని కాదు నేను అనేది. నాలాగా తొందరపడి చేసేవాళ్ళ గురించి చెప్తున్నా. నాలాగా తొందరపడి 99 పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నా. హౌ మెనీ ఎన్ని ఉంటాయి ఇవి లెక్క పెట్టాలి. 1 2 3 4 లెక్క పెట్టుకుంటూ పోండి. అలాగే ఏం చేస్తారు? లెక్క పెట్టండి. 10 నుంచి 99 దాకా ఖాళీగా ఉంటారు కదా ఎగ్జామ్ వాళ్ళు. ఏం చేస్తారు పిల్లలు? నేను బాగా చూస్తా చాలాసార్లు. ఎగ్జామ్ మొత్తాన్ని ఒక పావు గంట 20 నిమిషాలు పూర్తి చేస్తారు. మొత్తం బబ్లింగ్లు చేస్తారు, ఎట్లా పడతారు చేసి పడేస్తారు. కూర్చుంటారు పెన్నులు తిప్పుకుంటూ, ప్యాడ్లు తిప్పుకుంటూ, లేకపోతే దాని మీద పడుకొని నిద్రపోతుంటారు. టైం వేస్ట్ చేస్తారు, తొందర చేస్తారు. మిగిలిన టైం అంతా స్పీడ్ వేస్ట్ చేస్తారు. అందుకనే రాయండి, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి కదా అప్పుడప్పుడు. కొంచెం జాగ్రత్త రాయండి. 10 నుంచి 99 వరకు అంకెలు రాయండి.
రాసి కౌంట్ చేయండి. అబ్బా సార్ అంత పనే సార్, మేము ఇంకా తెలివి చేస్తాం సార్ అంటారా? ఓకే, ఇక్కడ కొద్దిగా తెలివితేటలు ఉపయోగించేద్దాం మనం. ఓకే రైట్. ఎట్లా చేద్దామంటే అన్నీ ఎక్కర్లేదు, 10 నుంచి 19 దాకా లెక్క పెడదాం. అక్కడ దాకా అర్థం 15, 16, 17, 18, 19. ఇక్కడ దాకా ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 10 అంకెలు ఉన్నాయి. సంఖ్యలు 10 సంఖ్యలు 10 ఉన్నాయి. నెక్స్ట్ 20 నుంచి ఎక్కడ దాకా? 29 దాకా. అవునా? 29 దాకా ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. అలా నెక్స్ట్ 30 నుంచి 39 దాకా ఎన్ని ఉంటాయి? ఇవి 10 ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ 40 నుంచి 49 దాకా ఇవి ఎన్ని ఉంటాయి? ఇవి 10 ఉంటాయి. 50 నుంచి 59 దాకా 10, 60 నుంచి 69 దాకా 10, 70 నుంచి 79 దాకా 10, 80 నుంచి 89 దాకా 10, 90 నుంచి 99 దాకా కూడా 10. మొత్తం ఎన్ని 10 ఎన్ని ఉన్నాయి అంకెలు లెక్క పెడదామా? ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి. ఎన్ని 10లు వచ్చినాయి మొత్తం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 10లు 90. 9 10s are 90. మొత్తం 90 నెంబర్స్ ఉన్నాయి. టోటల్ 2 digit నెంబర్స్. ఓకే, మీరు కౌంటింగ్ చేసుకోవచ్చు. మీరు ఎంత రాసే బదులు సార్ మేము 10 నుంచి 99 దాకా అంకెలు రాస్తాం సార్, ఈజీగా కౌంట్ చేస్తాం సార్ అంటారా? చేసుకోండి. కానీ మొత్తం 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడిగితే ఏం చేస్తారు? అప్పుడు చెప్పండి. 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే ఏం చేస్తారు? 1000 నుంచి 4 అంకెల సంఖ్యలు ఎక్కడ స్టార్ట్ అయితే 1000 నుంచి 9999 9999 దాకా రాసి లెక్క పెట్టుకుని కూర్చుంటారా? అప్పుడు మీరు ఇలా తెలివితేటలు వాడాలి. అవునా? 1000 నుంచి ఒక సెట్ వరకు లెక్క పెట్టుకోవాలి. అట్లాంటివి ఎన్ని సెట్లు ఉన్నాయో లెక్క పెట్టుకుని పోవాలి. అవునా? అర్థమైందా మీకు నేను చెప్పింది? 1000 నుంచి మీరు ఎక్కడ దాకా లెక్క పెడతారు? 9999 అంటే 1000 నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి. ఒకవేళ ఆ క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఎలా చేస్తారు? 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయని మొత్తం అడిగారు అనుకోండి, ఎలా చేస్తారు దాన్ని? 1000 ఏం వేయాలి? 1000 అనే నెంబర్ వేయాలి. 1000 ఇక్కడ నుంచి ఎక్కడ వరకు? 9999. 1000 నుంచి ఫస్ట్ మీరు ఎక్కడ దాకా కౌంట్ చేసుకుంటారంటే 1999 వరకు కౌంట్ చేస్తారు. అవునా? 1000 నుంచి 1999 దాకా కౌంట్ చేస్తారు. ఎన్ని ఉంటాయి చెప్పండి? 1000 నుంచి 1999 1000 ఉంటాయి. మరి ఇవి ఎట్లా లెక్క పెట్టారు సార్ అనుకుంటున్నారా? దీనికో లాజిక్ ఉంది, సింపుల్ లాజిక్. నేను ఈజీగా చెప్తాను. ఇప్పుడు మీకు 1 నుంచి 9 వరకు ఎన్ని అంకెలు ఉంటాయి? లెక్క చెప్పండి నాకు. 1 నుంచి 9 వరకు అంటే ఎన్ని అంకెలు ఉంటాయి? మొత్తం 9 అంకెలు ఉంటాయి. అవునా? మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ 1000ని కూడా కౌంట్ చేయాలి కదా. ఇక్కడ 1000ని కూడా కౌంట్ చేయాలి. 0 నుంచి 1 నుంచి కదా, సారీ 0 నుంచి 9 వరకు మొత్తం ఎన్ని అంకెలు ఉంటాయి? ఇక్కడ టెక్నిక్ అర్థమైపోతే మీకు అర్థమైపోతుంది. 0 నుంచి 9 వరకు అంకెలు ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయా? ఉండవు. లెక్కేసుకోండి. 0ని కూడా కౌంట్ చేయాలి. 0 నుంచి కదా. 0 1 2 3 4 5 6 7 8 9 ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 0 నుంచి 9 వరకు అంకెలు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే ఇక్కడ 9 ఉన్నాయా? 9 కన్నా 1 ఎక్కువ వస్తుంది. అలాగే 10 నుంచి 19 వరకు ఎన్ని ఉంటాయి? 10 నుంచి 19 వరకు మంచిగా ఆలోచించండి. ఇక్కడ 10 కూడా కౌంట్ చేయాలి. 10 11 12 13 14 15 16 17 18 19 ఎన్ని వచ్చినాయి? 10 అంకెలు వచ్చినాయి ఇక్కడ కూడా. అంటే ఇక్కడ 9 కన్నా 1 ఎక్కువ. ఇప్పుడు చెప్పండి, 100 నుంచి 199 వరకు ఎన్ని అంకెలు ఉంటాయి? 99 కన్నా 1 ఎక్కువ, 100 అంకెలు ఉంటాయి. ఇక్కడ 1 తప్ప 9 ఉంది కదా, 9 కంటే 1 ఎక్కువ. ఇక్కడ 1 తప్ప 99 కంటే 1 ఎక్కువ, 100.
ఇప్పుడు చెప్పండి 1000 నుంచి 1999 వరకు ఎన్ని అంకెలు ఉంటాయి? ఈ 999 కంటే ఒకటి ఎక్కువ అంటే 1000 అంకెలు ఉంటాయి. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎన్ని ఉంటాయి? 1000. నెక్స్ట్ దీని తర్వాత నెంబర్ ఏంటి? 2000 నుంచి 2999 వరకు ఎన్ని ఉంటాయి? సేమ్ 999కి ఒకటి ఎక్కువ 1000 ఉంటాయి. ఇవి కూడా 1000 ఉంటాయి. అట్లా మళ్ళీ 3000 నుంచి 3999 వరకు ఇవి 1000 ఉంటాయి. అట్లా 4 అట్లా రాసుకుంటూ పోయి ఈ 1000 ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. అర్థమైనా? మొత్తం లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. చిన్న చిన్న నెంబర్లు వచ్చినప్పుడు రాసుకోండి, టోటల్ డిజిట్స్ రాసుకొని కౌంటింగ్ చేసుకోండి. కౌంటింగ్ చేయడంలో తప్పలేదు. ఓకేనా? ఇంకొక ప్రాబ్లం చేద్దాం మనం కదా. ఓకే, మీ ముందు ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. ద డిజిట్ విచ్ ఈస్ నాట్ ఇంగ్లీష్ మిస్టేక్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. ద డిజిట్ విచ్ ఈస్ నాట్ ఇన్ న్యాచురల్ నెంబర్స్ బట్ ప్రెసెంట్ ఇన్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ లో లేదు, హోల్ నెంబర్స్ లో ఉంది. ఎవరది? పజిల్ ఎవరది? పొడుపు కదా. ఇది మ్యాథ్స్ క్వశ్చన్. ఇది పొడుపు కథ కాదు. సహజ సంఖ్యలలో లేని పూర్ణాంకాలలో ఉన్న అంకె ఏది? ఇందులో ఈ 4 అంకెల్లో ఏది చెప్పండి? మీ అందరికి సహజ సంఖ్యలు అంటే తెలుసు కదా. సహజ సంఖ్యలు అని ఎవరిని అనాలి? మనం లెక్క పెట్టే సంఖ్యల్ని సహజ సంఖ్యలు అని, కౌంటింగ్ నెంబర్స్ అని. అవునా? మనం కౌంట్ చేస్తామా? మీ క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 1 2 3 4 5 అని మొదలు పెడతాం. 1 నుంచి మొదలు పెడతాం. సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సీరియస్? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 తర్వాత ఏమొస్తుంది? 2 తర్వాత 3. అంతేగాని మీ క్లాస్లో ఎంతమంది ఉన్నారా అంటే 0 0.5 1 1.5 2 2 అని లెక్క పెడతారా? లెక్క పెట్టరు కదా. సహజ సంఖ్యలు ఎప్పుడు కూడా 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సహజ సంఖ్యల్లో అతి చిన్న నెంబర్ ఎవరు? 1. సహజ సంఖ్యల్లో లేని నెంబర్ ఏది? 0 ఉంటుంది. సహజ సంఖ్యలో కూడా 0 ఉంటుంది, ఉండదా? సహజ సంఖ్యలో 10 రాసేటప్పుడు ఎట్లా రాస్తాం? 1 పక్కన 0 రాయమా? సహజ సంఖ్యలో 0 కనపడుతుంది కానీ 1కి ముందుండే 0 ఉండదు. 0 ఒక్కటే ఉండదు. 10 పక్కనో 20 పక్కనో 100 పక్కనో ఉంటుంది. 1కి ముందు మాత్రం 0 ఉంటుంది. పూర్ణాంకాలలో పూర్ణం 0 ఉంటుంది. 0 ఉంటుంది కాబట్టి అది పూర్ణాంకాలు. సహజ సంఖ్యలు అంటే 1 2 3 4 ఇలా రాసుకుంటూ పోతూనే ఉంటాను. 1 2 3 4 ఇలా రాసుకుంటూ పోయేవన్నీ సహజ సంఖ్యలు. అన్ని న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ గా రాసే న్యాచురల్ నెంబర్స్. ఇవి న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఒక 0నే ఎక్స్ట్రా ఉంటుంది. మళ్ళీ 1 2 3 ఇక్కడ కూడా ఉంటాయి. ఈ 1 2 3 ఇక్కడ కూడా ఉంటాయి. హోల్ నెంబర్స్ కి న్యాచురల్ నెంబర్స్ కి ఏంటి తేడా? హోల్ 0 తేడా. హోల్ నెంబర్స్ కి న్యాచురల్ నెంబర్స్ కి 0 తేడా. ఓకేనా? అందులో రైట్ ఆన్సర్ ఏది? ఆప్షన్ ఏ. ఓకేనా పిల్లలు? రైట్. సో ఈరోజు మనం నెంబర్స్ సిస్టమ్ ఫస్ట్ వీడియో సెకండ్ వీడియోలో పెద్దగా మనం మ్యాథమెటికల్ ప్రాసెస్ చేయకుండా, అంటే ఎడిషన్స్, భారీ ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అది ఇది అని చేయకుండా మనం ఓన్లీ అర్థం చేసుకొని ఆన్సర్స్ చేసే కొన్ని క్వశ్చన్స్ని మనం చూసాం. ఇలానే ఇంకొక వీడియో మనం నెక్స్ట్ కమింగ్ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేస్తాం. కొంచెం లాజిక్స్ ఉంటాయి. నేను ఇచ్చే లాజిక్స్ అన్ని మీరు సాల్వ్ చేయాలి. సో మీరు ఇలానే ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మీకు నేను చెప్పిన కథలోని చీమ వాళ్ళ పేరెంట్స్ కోసం ఎంతో కష్టపడేది. పాపం ఆ కష్టపడటానికి ముందు దానికి వాళ్ళ పేరెంట్స్ గురించి, నేను ఈ అడవికి రాజునైతే మా అమ్మ నాన్న హ్యాపీగా బతుకుతారు, పాపం వాళ్ళు ఇంత కష్టపడరుగా అని బాగా ఆలోచించింది. అందుకనే దానికి సాధ్యం కాదు అని తెలిసినా కూడా కష్టపడైనా దానికి వెళ్ళవాలని ట్రై చేసింది, సక్సెస్ అయ్యింది. మీరు కూడా మంచిగా చదవండి, మీ పేరెంట్స్ చెప్పిన మాట వినండి, మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయకండి, ఈ వీడియోలో ఉన్న సబ్జెక్ట్ నేర్చుకోండి, మళ్ళీ పుస్తకాలతోనే ఎక్కువ వర్క్ చేయండి. మొబైల్ ఉపయోగించే వరకు మాత్రమే అది మనకి ఉపయోగపడుతుంది, అతిగా వాడకండి. ఓకేనా? బాయ్ బాయ్.